అపోస్తుల కార్యం 16:25. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే పౌలును సీలయు ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండగా ఖైదీలు ఏం చేస్తున్నారంట? వినుచుండిరి. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. మధ్యరాత్రి వేళ. ఎప్పుడిది? మిడ్ నైట్. ఇంకా చెరసాలలో చూడండి, ఇన్ని అభ్యంతరాలు చూడండి, పౌలు శీలలకు కలిగిన అభ్యంతరాలు చూడండి. అది మిడ్ నైట్. ఎక్కడ ఉంచబడ్డారు? చెరలో. వారి కాళ్లకు బొండలు బిగించిరి. కాళ్ళు కదలకుండా పరిగెత్తకుండా బొండలు బిగించిరి. అయితే అర్ధరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. వారి బంధకములన్నీ ఊడిపోయాయి. హల్లెలూయా. చూడండి, వారు ఫిలిప్పీ ప్రాంతంలో వాక్య పరిచర్య చేసి సువార్తను ప్రకటించి ప్రజలను మార్పులోనికి తీసుకుని వస్తుంటే, క్రీస్తు వైపుగా ఆకర్షిస్తూ ఉంటే గొప్ప అద్భుతాలు చేశాడు దేవుడు వాళ్ళ పరిచర్య ద్వారా. సోదెగత్తే మార్పు నొంది మారు మనసు పొందింది. హల్లెలూయా. దెయ్యం నుండి విడిపించబడింది. ఈ సోదిగత్తుని ఎవరైతే పెట్టి వేలు సంపాదిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పౌలు శీలల మీద వ్యతిరేకంగా మారినప్పుడు వారిని చెరసాల్లో వేశారు. చెరసాల్లో ఎలా ఉంది పరిస్థితి అంటే అది మిడ్ నైట్. కాళ్ళకి బొండలు బిగించారు. ఇక బంధించి పడేశారు. అలాంటి పరిస్థితులు కూడా వాళ్ళు పాటలు పాడుతూ ప్రార్థిస్తున్నారు. ఆమేన్. ప్రియులారా వినండి, నీకు ప్రతికూల పరిస్థితులు వచ్చినా నీ ప్రార్థన ఆగకూడదు. ప్రతికూల పరిస్థితులు వచ్చినా కీర్తనలు నీ నోటి వెంట వచ్చుచున్న కీర్తనలు ఆగకూడదు. నీ నోరు పాటల ప్రవాహంగా మార్చబడును గాక. ఆమేన్. నీ నోరు ప్రార్థన ప్రవాహంగా మార్చబడును గాక. నువ్వు నోరు తెరిస్తే ఎలా ఉండాలంటే ప్రార్థన రావాలి, వాక్యం రావాలి. నువ్వు నోరు తెరిస్తే ఎలా ఉండాలంటే కీర్తన వినబడాలి. ఏమండి, చిన్న శ్రమ వస్తే పాటలు పాడేవాళ్ళు ఆగిపోతారు. చిన్న శ్రమ వస్తే ప్రార్థించండి అమ్మా, అయ్యా ప్రార్థించండి అంటే ఎత్తుకోవాలి ప్రార్థించేవాళ్ళని. చిన్న డిస్టర్బెన్స్ ఏదైనా వస్తే. కానీ వీళ్ళకి వచ్చిన శ్రమ ఏంటి? వీళ్ళు చేసిన పనేంటి? అసలు వీళ్ళు శిక్షకు అర్హులా? కాదు. ఏం చేశారు వీళ్ళు? స్వార్థను ప్రకటించుచుండగా. హల్లెలూయా. నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నా, దేవుని సన్నిధిలో సహకరిస్తున్నా, నువ్వు అన్ని విషయాల్లో యోగ్యురాలుగా ఉన్నా. అపవాది కొంతమంది మనుషులు ఏర్పాటు చేసుకొని నీకు అభ్యంతరం కలిగిస్తాడు. అంత మట్టుకే నా పని అయిపోయిందని అనుకోవద్దు. దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్. మై గాడ్ ఈజ్ విత్ us. మాతో ఉన్నాడు, మా కుటుంబంతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని ధైర్యం చెప్పుకోవాలి. నీకు నీవే ధైర్యం చెప్పుకొని నీ నోట వెంట ప్రార్థన వినపడాలి, పాటలు వినపడాలి. స్వార్థకు ఆటంకం కలిగితే వీళ్ళు చెరలో ఒక మీటింగ్ పెట్టారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా అభ్యంతరాలు నీ యొక్క ఆరాధనకు ఆటంకాలుగా మారకూడదు. లాస్ట్ సాటర్డే, సెకండ్ సాటర్డే వచ్చింది. పగలు 1:15 దాకా కరెంట్ లేదు. మనం ఆరాధన ఆపామా? లేదు. పాటలు పాడాం, ప్రభుని స్తుతించాం, దైవజనుడిని నిలబెట్టి సాక్ష్యం చెప్పించాను. దేవుడు ఆ సాక్ష్యం ద్వారా ఎంతమందిని తాకాడు, ఎంతమంది హృదయాలు కన్నీటి పర్యంతమయ్యాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, కరెంటు పోయింది కదా అని ఖాళీగా ఉంటే అక్కడ అపవాది ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు. మన వాళ్ళకు చెప్పా, కరెంటు ఉన్నప్పుడు పాడేవాళ్ళు
వాళ్ళ గురించి కానీ కరెంట్ లేనప్పుడు పాడేవాళ్ళే సింగర్లు. స్తోత్రం చెప్పండి. బైక్ లేనప్పుడు పాటలు పాడేవాళ్ళే సింగర్లు పాడారు. అట్లాగే దేవుడు ఆ రోజున ఆయన ఆక్రమించుకున్నాడు ఆ స్థలాన్ని. ఎందుకంటే మనం ఆ అభ్యంతరాల మధ్యలో కూడా ప్రభువుని ఆరాధన చేశాం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నీకు అభ్యంతరం కాదు. కొలంబస్ అనే వ్యక్తి అమెరికాని కొనగన్నాడు. అని కొత్త కొత్త ప్రాంతాల్లో కనుగొనడం ఆయన యొక్క హాబీ. ఆ క్రమంలో ఆయన ఏం చేశాడంటే, ఒక ప్రాంతానికి వెళితే దీని తర్వాత ఇక ఏది లేదని ఒక కొండ మీద పెద్ద అక్షరాలతో ఆల్రెడీ ఆయన ముందు వెళ్ళిన యాత్రికులు రాసి పెట్టారు. ఏం రాశారు? ఈ కొండ తర్వాత మీకేమి కనబడదు, దయచేసి క్రొత్త క్రొత్త ప్రాంతాలు వెతుకుతున్న వాళ్ళలారా మీరు వెనుదిరగండి, గో బ్యాక్ అని రాస్తుంది. ఈ కొలంబస్ ఏం చేశాడంటే, ఇంత దూరం వచ్చాను కదా, ఈ పర్వతాన్ని దాటి ఏదో ఒక విధంగా చుట్టూ వెళ్ళిపోయి ఈ నీటి మార్గంలో గుండా వెళ్ళిపోయి అటు వెళితే ఏదో ఉండదేమో చూద్దామంటే అక్కడ ఒక అందమైన దేశం. స్తోత్రం. ప్రజలు లేరు, మంచి వనరులు ఉన్నాయి. దానికే అమెరికా అని పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అగ్రగామిగా అమెరికా మార్చబడింది. ఎందుకో తెలుసా? కొలంబస్ రిస్క్ తీసుకొని అభ్యంతరాలను జయించి దాన్ని కనుగొన్నాడు కాబట్టి. అపవాది కూడా నీ జీవితంలో ఏం బోర్డు పెడతాడంటే, ఇది దాటి రావాకు, నీకు నిరీక్షణ లేదు, ఇది దాటి రాకో నీ ప్రార్థనకి జవాబు లేదు, నీ కష్టాలకు ఫుల్ స్టాప్ లేదు, నీ కన్నీళ్ళకి అంతం లేదు, నీ కృంగుదాల నుంచే లేవనెత్తే పరిస్థితి లేదు, చాలే ఈ భక్తి చాలే, గో బ్యాక్ అంటాడు. మనం ఏం చేయాలి తెలుసా? కొలంబస్ లాగా దానిని దాటుకొని వెళ్ళాలి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ గ్రేట్నెస్. దాని తర్వాత ఏదో గొప్పతనం, ఏదో ఆశీర్వాదకరమైన మార్గం.